మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరట నిండు వందనములు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఈ ఉదయకాలము అన్ని విషయములో దేవుడు దర్శనములో ప్రతిఫలము కలుగు చేయనుగాక. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు మనము ఈ పూట ధ్యానించుకుందాం. లూకా సువార్తలో 11వ అధ్యాయం, లూకా సువార్త 11, 13వ వచనాన్ని చదువుతున్నాం. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. ఇక్కడ మీరు గమనిస్తే పరలోకపు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. ఈరోజు మనం గమనించాలి, ఎన్నో అడుగుతుంటారు, కానీ ప్రభు సన్నిధిలో ఆత్మ పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన అనుభవాల మధ్యలో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కృపచేత నింపబడినటువంటి అనుభవం. ఎందరూ ఆత్మచేత నడిపించబడుతున్నారో మొదటిగా ఆ ఆత్మను పొందుకునేటువంటి అనుభవాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. 11వ అధ్యాయములు 9లో కూడా మనం చదివితే, అట్టివలే మీరును అడుగు మీకియ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ మీరు గమనిస్తే నీవు అడిగితే ఖచ్చితంగా ప్రభు అది ఇవ్వబడుతుంది. ఒకసారి అడిగి చూడు. ఓ ధనము కావాలో లేకపోతే ఇంకేదో కావాలో అని కొన్ని ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఉండొచ్చు. ప్రభువా, నేను పరిపూర్ణముగా నీ ఆత్మచేత నడిపించబడాలి. అడిగితే మీకు ఇయ్యబడును, వెతికితే మీకు దొరుకుతుంది, తట్టితే మీకు తీయబడుతుందని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 10వ వచనములో, అందుకు యేసు నీవు దేవుని వరమునకు దాహమిమ్మనకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉండుటయు నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. చూడండి, ఎవరు అడుగుతున్నారో నీకు తెలుసా? అది నువ్వు ఎరిగితే అసలు నువ్వు ఆయన్ని అడుగుతావు. సమరయ స్త్రీతో చెబుతున్న మాట. ఈ సమరయ స్త్రీ బావిలో నీళ్లు చేదుకుంటానికి వచ్చినటువంటి స్త్రీ. పాపముతో ఉన్నటువంటి ఆమె యొక్క జీవితం. వాస్తవానికి ప్రభు అక్కడ దప్పికకు నీళ్ళు ఇమ్మన్నారు, దాహమునకు. అడిగిన తర్వాత అక్కడ అంటాడు, ఇదిగో నిన్ను అడుగువారు ఎవరో అది ఎరిగినట్లయితే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం. యేసుప్రభు వారు జీవాత్మై ఉన్నారు. నీ కడుపులో నుండి జీవజలములు ఉదుకునని వాక్యము సెలవిస్తున్న మాట. వాస్తవానికి ప్రభు అడిగారు, కానీ నీళ్లు తాగల. ఆమె జీవితాన్ని, పాపపు జీవితము, లోక పరిస్థితుల్లో అంధకారపు చీకటి మయములో ఉన్న జీవితాన్ని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించటానికి యేసుక్రీస్తు లోకానికి ఆయన వచ్చిన నిబంధన అదే. అందుకని అంటాడు, ఆయన అడిగితే నువ్వు తెలుసుకుంటావు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని రాయబడు. చాలామందికి ఈరోజు యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నారు, కానీ యేసు ప్రభు వారి దగ్గర అడిగి పొందుకుంటాం తెలియట్లా. ఎలా అడగాలి? మొదటిగా అడగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకొనటానికి మనం అడగాలి. రెండోది మనం ఇక్కడ గమనించాలి, ఆయన సన్నిధిలో జీవజలపు ఓట ఉన్నది. ఆయన మాటలో జీవజలములు ఉన్నవి. ఆయన మాటలో జీవమున్నటువంటి ఆ మాటల చేత మనము దేవుణ్ణి అడగగలిగితే
అవి నీకు అనుగ్రహించబడును అని రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 22వ వచనములో, అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు తాగగలమనిరి. ఒకవేళ గిన్నెలోనిది త్రాగవలచ్చేమో. పరలోక రాజ్యములో ఇక్కడ ఈమె అంటున్న మాట, నా పిల్లలను మీ రాజ్యములో మీ సింహాసనం మీ దగ్గర కుడిపాశమున కూర్చొండబెట్టుకొనిమ్మని చెప్తూ అడుగుతూ ఉన్నటువంటి మాట. ఈ సందర్భాన్ని బట్టి ప్రభు మాట్లాడతారు, ఏమడుగుతున్నావు నువ్వు? ఒకవేళ త్రాగే గిన్నెలో, నేను త్రాగే గిన్నెలో నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఒకవేళ త్రాగుతున్నావేమో, మా పక్కన కూర్చున్నట్లుగా ఉన్నావేమో. పరలోక రాజ్యంలో ఉండటము, అలాగ అడగటం అది సామాన్యమైన పని కాదు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి సన్నిధిలో ఇక్కడ మనం గమనించవచ్చు. చాలామంది అదే అనుకుంటారు, ఏం పర్వాలేదు, మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం, బైబిల్లో పేరు పెట్టుకున్నాం, లేదు ప్రభుని మాకు తెలుసు. ఒకవేళ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన, ఒకవేళ ఆయన గిన్నెలోనిది ఒకవేళ నేను తాగుతున్నానని అనుకొని భ్రమలో ఉండేటువంటి కాదు. ఖచ్చితంగా వాక్యం చెప్తున్నటువంటి మాటలో, నీలో జీవజలపు ఓట ఉదకాలంటే లోపము లేని వారమై, బలహీనతలు కలిగిన వారమై, దేవుని సన్నిధిలో మనము బలహీనతలు విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిపూర్ణులుగా మనము దేవుని సన్నిధిలో జీవించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు ప్రభు చెప్తున్న మాట, అప్పుడు ఆ రాజ్యము నీకు అనుగ్రహించు. ఎందుకంటే పరలోక రాజ్యము అన్నపానములతో కూడి ఉన్నది కాదు. దేవుని యందు, పరిశుద్ధాత్మల యందు ఆనందము, నీతి యథార్థత దానిలో ఉన్నది. నీతి యథార్థతను అనుసరించి పరిశుద్ధాత్మ యందు ఆనందము కలిగినటువంటి ఆ రాజ్యములో నిలిచినటువంటి అనుభవం ఉంటుందని వాక్యం చెప్తున్నమాట. మరొక విషయాన్ని లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుతున్నాం. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె తన యొద్దకు తరచుగా వచ్చి ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ ఆ ప్రతివాది కొంతకాలం ఆమె మాట వినును, తర్వాత మాట వినుకోకుండా ఈమె, నేను దేవుడికి భయపడను, మనుషుల్ని లక్ష్య పెట్టను, ఈమె మాట్లాడితే నన్ను మాటికి వచ్చి తొందర పెడుతుంది ఏంటి? ఇక్కడ మీరు కాన్సెప్ట్ మీరు గమనించాలి. ఈమె ఎవరు అనంటే ప్రార్థన చేసే ఆమె, విసుగక ప్రార్థన చేసే ఆమె, లోకములో దేవుడు భయము లేనటువంటి మనిషి, మారు మనసు లేని మనిషి, ఆ మనుషుల మీద ఆధారపడి మాటికి అడుగుతున్నది. ప్రభు ఒక మాట అంటారు అక్కడ, నువ్వు నిజముగా మొరపెడితే నేను త్వరగా ఉత్తరం ఇస్తాను. దేవుడు త్వరగా ఉత్తరం ఇచ్చేవాడు. ఆయన ఏ కొరత రానివాడు ఆయన. ఈరోజు నువ్వు ఎవరిని అడగాలి, ఎవరిని అడుగుతున్నావు, ఏమడుగుతున్నావు? అడగవలసిన చోట మనం అడగాలి, పొందుకోవలసిన కార్యాలు పొందుకుంటావు. అప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో కార్యములను చూడగలుగుతావు. దేవుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 25 మనం చదువుతున్నాం. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించను, అతని నీవు చెరసాలలో వేయబడుదువు. ఇదిగో నీవు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి నీవు త్రోవలో ఉండగానే సమాధానపడు, త్రోవలో ఉండగానే సమాధానపడు. 23, 22 ఈ వచనాల్లో మనం చదివితే వాక్యము చెప్తున్నటువంటి విషయములో 23లోకి వచ్చేసరికి, కానుక బలిపీఠము మీద నొద్ద అర్పణలు అర్పించేవాడుగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనటువంటి కలదని అక్కడే నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడే బలిపీఠం యొద్ద వెంటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు. అది
అది తర్వాత వచ్చి నీ అర్పణలు అర్పించు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సమాధాన పడాలి. దేవుణ్ణి అడగాలంటే ముందు దేవుని సన్నిధిలో సమాధానం ఉండాలి. నీ తోటి సహోదరులతో సమాధానం ఉండాలి. నేను పొందుకోవాలంటే ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఈరోజు గమనించాలి, సమాధానం లేదు. అందుకే నువ్వు సమాధాన పడకపోతే ఒకవేళ న్యాయాధిపతికి అప్పచెబుతారు, న్యాయాధిపతి తీసుకెళ్ళి బంట్రోతుకి అప్పచెప్తాడు, బంట్రోతు తీసుకెళ్ళి చెరసాలలో వేయను. చాలా జాగ్రత్త. కాబట్టి ఈరోజు అడిగేవి పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొనుటకు ఆయన అడగాలి. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొనుటకు అడగాలి. రెండోది, జీవజల ఓటలు కలిగించే యేసును గుర్తించి మనము ఆయన ఖచ్చితముగా మనం అడగాలి. మూడోది, మీరు గమనించినటువంటి మాటల్లో మనం తెలుసుకోగలిగితే, మొరపెట్టవలసిన దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు, నీకు త్వరగా న్యాయము తీర్చేవాడు. నాలుగోది, నువ్వు సమాధానముగా ఉండాలి. నీ తోటి సహోదరులతో సమాధానముగా ఉండి సమాధానము కలిగి నీవు దేవుణ్ణి అడిగినప్పుడు అవి అన్నీ కూడా నీకు దొరుకుతాయి. ముందు ఇవి లేకుండా నాకు దేవుడి కార్యములు జరగట్లేదు అని నువ్వు కొన్నిసార్లు భ్రమపరిచినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభుకు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, ఈ ఉదయకాలము చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలమిచ్చి అడిగేది ఎలా అడగాలో మీ ఎదుట పరిశుద్ధాత్మలో ప్రతి అవసరాలు తీర్చబడినట్లు ఆత్మకార్యములు పొందుకోవాలి. సమాధానం ఉండాలి. జీవజలముతో ఆత్మచేత నడిపించబడాలి. ఇదిగోనైనా ఏ విషయములో కొరత లేకుండా ఒకరికొకరు సమాధానపడి ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతున్నాయి అని చెప్తున్నారు. వ్యర్థమైనవి, విరోధమైనవి ఏమైనా ఉంటే వారిలో నుండి తీసివేసి ఆత్మ సంబంధమైన కార్యాలు మీ కృపలో జరిగించి పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.